హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి వ్లాగ్స్. ఒక తెలుగు అమ్మాయి ఛానల్. ఎలా ఉన్నారండి మీ అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీలో ఎంతమంది మీద సినిమాల ప్రభావం ఉంది అన్నది కమెంట్స్లో రాయండి. నా మీద ఉంది అంటే మాత్రం మీరు నమ్మరు, కానీ ఉంది. ఎస్, చిన్నప్పటి నుండి సినిమాలు చూస్తూ పెరగడము, అందులో ఉండే ఎఫెక్షన్స్ అవి నా లైఫ్లో కావాలి అనుకోవడము. సో ఇవన్నీ నా లైఫ్లో ఉన్నాయి. ఈ సీన్ లాస్ట్ ఇయర్ బర్త్డే రోజే అయిపోవాలి, కానీ అప్పుడు హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి వారం రోజులు కూడా అవ్వలేదు కాబట్టి నేను చెప్పలేకపోయాను. కానీ ఈసారి మాత్రం కొంచెం ధైర్యం చేసి చెప్పాను. ఆఫీస్ నుండి రాగానే ఫస్ట్ చెప్పిన మాట, మనం చార్మినార్ దగ్గరికి వెళ్ళాలి అని. మా వారు ఇప్పుడేంటి అంటే 12 AM నేను అక్కడ ఉండాలి అన్నాను. సో మేము ఇంటి దగ్గర నుంచి ఒక 10:30, 10:45 ఆ టైంలో స్టార్ట్ అయ్యామన్నమాట. 40 మినిట్స్ రైడ్ ఉందంతే. ఇంతకీ ఆ సినిమా గుర్తొచ్చిందా? సినిమా పేరొచ్చేసి 'గులాబీ'. అందులో హీరో, హీరోయిన్ జేడీ చక్రవర్తి, మహేశ్వరి. సో ఆ మూవీ నా ఫేవరెట్ మూవీ అనమాట. నేను ఆ మూవీ చూసినప్పుడు అనుకున్నాను, నా లైఫ్ పార్ట్నర్ తోటి నా బర్త్డే ఒకటి నేను చార్మినార్ దగ్గర చేసుకోవాలి అని. మా వారు ఆనందం చూసారా వెనకాల? ఇది నాకు సర్ప్రైజ్లా లేదు, మా ఆయనకు సర్ప్రైజ్ లాగుంది. ఎస్, మొత్తానికైతే మేమిద్దరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి చార్మినార్ దగ్గర. సో ఇది ఎందుకు చెప్తున్నాను మీకు అంటే, ఒక్కొక్కసారి మన లైఫ్లో కొన్ని ఉంటాయి, ఇట్లా అవుతే బాగుండు, మన లైఫ్లో కూడా ఇలాంటి ఒక మ్యాజికల్ మూమెంట్ ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎక్స్ప్రెస్ చేయకపోతే అది జరగదు. ఇది మా వారికి చెప్పంగానే నా వైపు ఒక స్లో మోషన్ లుక్ ఇచ్చి, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అన్నట్టు చూశారు. కానీ ఆయనకు తెలుసు నాకు కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీస్ అంటే ఇష్టమని. మూవీస్ చూశానంటే అదైతే ఫ్యామిలీ స్టోరీ అయినా కావాలి, లేకపోతే ఒక లవ్ స్టోరీ అయినా కావాలి. నేను ఈ యాక్షన్స్, థ్రిల్లర్స్, హారర్స్ వీటి కేటగిరీలోకి నేను రాను. మా వారు ఆ కేటగిరీ అనమాట. సో ఫైనల్లీ నా 12 AM బర్త్డే ఆ మూమెంట్ ఏదైతే ఉందో నేను ఎంజాయ్ చేశాను చార్మినార్ దగ్గర. అండ్ చార్మినార్ మమ్మల్ని మళ్ళీ పిలిపించుకుంది. ఇంకా నీకు తనివి తీరలేదమ్మా, ఒకసారి చూసెళ్ళు అని. ఏంటి అంటే గూగుల్ రాంగ్ అడ్రస్ చూపించింది. మళ్ళీ వెనక్కి వెళ్ళామన్నమాట. అందుకని అటు వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చాను చూసారా. సో అది చార్మినార్ కూడా మేము ఇంకొంచెం సేపు అక్కడ స్పెండ్ చేస్తే బాగుంటుంది అనుకుందనమాట. సో అప్పుడు కలర్ఫుల్గా అంతంతమంది ఎందుకున్నారు అంటే అది రంజాన్ లాస్ట్ డే. చార్మినార్ దగ్గర అయితే ప్రేయర్స్ అవి చేసుకునే వాళ్ళు ఉంటారేమో, అసలు ఎలా ఉంటుంది ఏంటి నాకు తెలీదు. కానీ క్రౌడ్ ఉంటుంది అనుకున్నాము. అలాగే అక్కడ బర్త్‌డేస్ జరుగుతూ ఉన్నాయి. మంచిగా ఫ్యామిలీస్ కూడా వచ్చి అక్కడ టైమ్ స్పెండ్ చేస్తూ ఉన్నారు. బానే ఉన్నారండి. క్రౌడ్ అయితే బానే ఉన్నారు 12 AM ఆ టైంలో. కానీ మేము కేక్ కటింగ్ అవి అక్కడ చేయలేదు, ఇంట్లోనే చేసుకున్నాము. నాకెందుకో రోడ్ల పక్కన కేకులు కట్ చేయడం అంత క్రేజ్ లేదనమాట. అంటే ఏదైనా జర్నీ చేస్తూ ఆగి మనం కేక్ కట్ చేసామంటే అది వేరు, కానీ పని కట్టుకుని అక్కడికి వెళ్ళి కేక్ కట్ చేయడం నాట్ మై థింగ్. మార్చ్ అంతా కూడా నా బర్త్డే వస్తుంది, నా బర్త్డే మంత్ వస్తుంది అని చాలా ఎక్సైట్ అయిపోయాను. తీరా ఏప్రిల్ వచ్చేటప్పటికి యూ నో వాట్ హ్యాపెన్. సో మనం కూడా వాయిస్ రేస్ చేసాము, మనకు జరిగింది మనం చెప్పాము. స్టోరీ అంతా విత్ ప్రూఫ్స్ ప్రొవైడ్ చేసాము. సో చాలామంది సపోర్ట్ చేయడానికి వచ్చారు. అండ్ కొత్త సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది యాడ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక వ్యాలిడ్ పాయింట్ వస్తేనే మీరు సపోర్ట్ చేస్తారని మాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటి నుంచి అయితే మీరు నా వ్లాగింగ్ అదంతా చూస్తారు. హోప్ ఇది కూడా మీకు అంతే బాగా నచ్చుతుంది అని. సో చాలామంది అందులో చెప్పింది ఏంటి అంటే, మీరు చాలా కామ్ అండ్ కంపోజ్డ్ ఉన్నారు, చాలా బాగా డీల్ చేశారు, ఎంత నెగిటివ్ టాపిక్ అయినా దాన్ని చాలా ప్రశాంతంగా చెప్పారు అన్నారు. థ్యాంక్ యూ. అండ్ మన లైఫ్ స్టైల్ బ్లాగింగ్ కూడా అలాగే ఉంటుంది. ఎలాంటి హడావిడి అదంతా ఏమీ ఉండదు. ఈ కాంట్రవర్సీ అన్నది పక్కకు పెడితే ఇది అయిపోయింది. కానీ చాలామంది ఇన్స్టాగ్రామ్లో మనకి మెసేజెస్ పెట్టారండి. లైక్ మేము పలానా పేజ్లో చాలా హ్యూజ్ అమౌంట్ లాస్ అయ్యాము, జ్యువెలరీకి సంబంధించి, క్లాతింగ్కి సంబంధించి, హోమ్ డెకోర్కి రిలేటెడ్ ఇలాంటివి చాలా హ్యూజ్ అమౌంట్స్ వాళ్ళు స్క్రీన్ షాట్స్ కూడా పెడుతూ ఉన్నారు, మాట్లాడమంటూ ఉన్నారు. ఎస్, జరుగుతూ ఉన్నాయండి. ఆన్లైన్లో అయితే చాలా జరుగుతూ ఉన్నాయి మోసాలు. ఎందుకంటే మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్లో ఎలా ఉంటుందంటే నో ఎక్స్చేంజ్ అంటారు, నో రిటర్న్స్ అంటారు, రీఫండ్స్ ఉండవంటారు, సిఓడి ఉండదు. అయినా కూడా ట్రస్ట్ చేస్తున్నామంటే వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుని, సో అది వాళ్ళు నిలుపుకోగలగాలి. సో ఇట్లా చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఆన్లైన్ బిజినెస్ ఈజ్ నాట్ దట్ సేఫ్ లైక్ బిఫోర్.
ముందులాగా అస్సలా లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటి అంటే మనకి కావాల్సిన అమౌంట్ వచ్చిందా అయిపోయింది. మళ్ళీ వాళ్ళని బ్లాక్ చేసేయడము, కస్టమర్స్ని బ్లాక్ చేసేస్తున్నారంట చాలామంది. ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇంకేంటండి విశేషాలు? ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఏంటి సంగతులు అన్నది కమెంట్స్లో రాయండి. మాకైతే అక్షయ్కి స్కూల్ ఉంటుంది హాఫ్ డే. సో దాంతోనే సరిపోతూ ఉంది. 8th క్లాస్ ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఉంది. లాస్ట్ ఇయర్ మీద కొంచెం అడ్వాన్స్గా ఉంది. సో అవన్నీ నేను చదువుకొని తనకి చెప్పడం ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటితోనే టైం సరిపోతూ ఉంది. అండ్ ఇప్పుడు టీన్ మామ్ అవుతాను నేను. కొన్ని మంత్స్లో టీన్ మామ్ అనమాట నేను. సో మా అక్షయ్ బాబు టీనేజ్కి వస్తాడు. సో అందుకని తనకి కొంచెం ఎక్కువ న్యూట్రియంట్స్ అందాలని ఈ డ్రై ఫ్రూట్ జ్యూసెస్ ఇవన్నీ అందిస్తూ ఉన్నాము. వీలైనంత వరకు ట్రై చేస్తున్నానండి, గివింగ్ మై బెస్ట్. నేను నా లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను, ఈ ఏజ్ పిల్లలకి చాలా డెలికేట్ ఏజ్ అని. సో ఈ టైంలో ఏంటి అంటే వాళ్ళ ఫిజికల్ హెల్త్ చూసుకోవాలి, ఇంకా మెంటల్ హెల్త్ కూడా చూసుకోవాలి. పేరెంట్స్తో కనెక్షన్ కొంచెం కొంచెంగా తగ్గుతూ వెళ్తుంది. ఇలాంటప్పుడు ఇంట్లో ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడంలో మేము కొంచెం బిజీగా ఉన్నాము. సమ్మర్ కదండి, కాటన్ డ్రెస్సెస్ కొన్ని తెప్పించుకున్నాను మింత్రా నుండి. సో మింత్రాలో ఏంటి అంటే నేను ఫస్ట్ ఆన్లైన్ షాపింగ్ చేసింది మింత్రా నుండే అనమాట. సో మళ్ళీ ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత, ఎందుకంటే మధ్యలో నేను ఈ యూట్యూబ్ ఛానల్లో కొలాబరేషన్స్ చేసేదాన్ని కదా నా మెయిన్ ఛానల్ ఉన్నప్పుడు. అప్పుడు అమెజాన్తో నేను టైఅప్ అయి ఉన్నాను. సో మంత్లీ 6 వీడియోస్ వరకు చేస్తూ ఉండేదాన్ని. సో మింత్రా వైపు చూడడానికి నాకు టైం ఇవ్వలేదు వాళ్ళు. కంప్లీట్గా అమెజాన్లో మునిగిపోయి ఉన్నాం ఒక 4 ఇయర్స్. అండ్ ఇది వచ్చేసి ఇట్లా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. కాటన్, ప్యూర్ కాటన్ అనమాట. స్లీవ్స్ ఇలా వచ్చాయి, ఇట్లా స్టెప్స్ లాగా ఉంది. ఆల్ ఓవర్ ఒకటే ప్రింట్ కాబట్టి మనకు అది తెలియట్లేదు, కానీ వేసుకున్నప్పుడు చాలా మంచి లుక్ వస్తూ ఉందన్నమాట. ఇవి ఆఫ్టర్ వాష్ కూడా చాలా బాగుంటున్నాయి. నెక్స్ట్ వచ్చేసి కార్డ్ సెట్స్ పరంగా అయితే నాకు అంతకుముందు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగిందండి. ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను షాపింగ్ చేశాను. మన ఇన్స్టాగ్రామ్ వాళ్ళకైతే తెలుసు. అది ఫిట్టింగ్ బాగాలేనప్పుడు అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మా దగ్గర ఎక్స్చేంజ్ అవేమీ లేవు, ఎందుకంటే మీరు ఆఫర్లో తీసుకున్నారు, డిస్కౌంట్స్ అప్పుడు తీసుకున్నారు కాబట్టి ఎక్స్చేంజ్ అవి లేవు అన్నారు. బట్ ఫిట్టింగ్ బాగోకపోతే ఏం చేయాలి అని నేను రిపీట్గా మెసేజ్ పెట్టేసరికి వన్ ఫైన్ డే వాళ్ళు ఎక్స్చేంజ్కి ఒప్పుకున్నారు. విత్ ఎ కండిషన్, మీరు 400 రూపీస్ మాకు పే చేస్తే మేము పంపిస్తాము అని. షిప్పింగ్ కంట ఎక్స్ట్రా 400 రూపీస్. ఆ సెట్టే 600 రూపీస్. మళ్ళీ దానికి ఇంతెందుకు అనిపించింది. నేను ఇంకా అది పంపిలా, ఎందుకంటే నేను చిన్న ఆల్టరేషన్స్ చేసుకోగలుగుతానేమో అనిపించింది, కానీ ఇప్పుడు దాకా దాన్ని వేసుకుందిలే, అలా ఉండిపోయింది. సో నేనైతే ఇక్కడ తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడైతే ఎక్స్చేంజెస్ ఉంటాయి. సో ఎక్స్చేంజెస్ ఉండే దగ్గరే తీసుకోండి. ఈరోజు ఎక్కువ వీటి గురించే మాట్లాడుకుందాం అనిపించింది. సో కలర్స్ అయితే చాలా బ్రైట్గా ఉన్నాయి. ఈ కార్డ్ సెట్ బ్లాక్ నా ఫేవరెట్ అండి. బ్లాక్లో ఏది చూసినా నచ్చేస్తుంది నాకు. సో ఇట్లా ఆల్ ఓవర్ ఇదే ఉంటుంది ఈ ప్రింట్. బాగుంది, ఇందులో చాలానే ప్రింట్స్ ఉన్నాయి. నేను ఇది తీసుకున్నాను, బ్రైట్గా అది బాగుంటుందని. అండ్ నాకేమనిపించింది అంటే, దీన్ని మనం కేవలం కార్డ్ సెట్ లాగే కాకుండా మనము మిక్స్ మ్యాచ్ కూడా వేరే కలర్స్తో అట్లా పేర్ చేసుకోగలుగుతామా, డెనిమ్స్ మీద అట్లాగా టాప్స్లా కూడా వాడుకోవచ్చేమో అనిపించింది. మీరేమంటారు కమెంట్స్లో రాసి చెప్పండి. నేను అనుకుంటున్నాను, ఒకవేళ బయటకు వెళ్ళేటప్పుడు కార్డ్ సెట్ లాగా మీరు హ్యాండిల్ చేయలేము అనుకుంటే, అంత ధైర్యం లేదు, ఒకేలా ఉంటుంది అంతా అనుకుంటే, దీని మీద ప్లెయిన్ ఏదైనా ఇందులో మ్యాచ్ అయ్యే కలర్స్ మీరు బాటమ్స్ కింద యూస్ చేసి కూడా ఇది వేసుకోవచ్చు. చాలా బాగుంది, ఫిట్టింగ్ బాగుంది ఫస్ట్ థింగ్. అండ్ ఈ బాటమ్ వచ్చేసి పెలాజో లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, ప్లెయిన్ టీషర్ట్స్ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో రెండు కూడా బాగున్నాయి, సాఫ్ట్గా మంచిగా కాటన్, ప్యూర్ కాటన్. సో బాగుంది, సమ్మర్స్కి చాలా బాగుంటుంది. సమ్మర్కి బ్లాక్ తీసుకున్నావేంటి అనుకోవచ్చు, నా ఫేవరెట్ కలర్ అండి, అందుకని ఇంకా ఒకటి తీసుకుంటే అది ఫిట్టింగ్ బాగుంటే ఇంకో కలర్స్ కాంబినేషన్స్ ట్రై చేద్దాం అన్నట్టుగా తీసుకున్నాను. సో ఎస్, వర్త్ ఇట్. ఇది కూడా 700 రేంజ్లోనే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇది కూడా 800 ప్లస్ ఉందన్నమాట. ఆఫర్స్ తీసుకున్నప్పుడు మనకి ఆ రేట్స్లో వచ్చాయి, బాగుంది. ఇంతే అండి ఈరోజు వ్లాగ్. మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్స్లో రాసి చెప్పండి. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ కమెంట్, అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిటీ వ్లాగ్స్, ఒక తెలుగు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.